మన ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేయకుండా పట్టించుకోకపోతే కొన్నాళ్ళకది మబ్బు పట్టి మసకబారిపోతుంది. ఇలాంటప్పుడు అద్దంలో మనకి ఏది స్పష్టంగా కనిపించదు. మన కంట్లోని కటకం కూడా అద్దం లాంటిదే. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బుగా మారినప్పుడు మన చూపు మందగించిపోతుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ చివరికి ఎండు కొబ్బరి ముక్కలా మారి మన చూపుకు ఎసరు పెడుతుంది. కంట్లో శుక్లాన్ని క్యాట్రాక్ట్ అని, వాడుకలో పువ్వు పూసిందని పిలుస్తారు. చూపును కబలించే కంట్లో శుక్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను కెమెరాను తలపించే ఒక అమోఘమైన నిర్మాణం. మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనక ఉండే సహజ కటకం, ఈ రెండు బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు ఖచ్చితంగా లోపలి రెటీనా పొర మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర ఆ కిరణబింబాన్ని విద్యుత్ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ల ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండడానికి కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం. ఎప్పుడూ లేత ముంజెలా బయట నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం వయసుతో పాటు లేదా కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా బాగా ముదిరిపోయి కొబ్బరి ముక్కలాగా మారిపోతుంది. ఇదే శుక్లం. దీని గుండా కాంతి కిరణాలు లోపలికి ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది. యూజువలీ పుట్టికతో మనకి లెన్స్ ఉంటుంది ఒకటి. ఆ లెన్స్ ఈజ్ యూజువలీ ట్రాన్స్పరెంట్. విత్ ఏజ్ అరౌండ్ 50 తర్వాత ఆ లెన్స్లో కొన్ని ఎపాసిఫికేషన్స్ డెవలప్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. డ్యూ టు సమ్ డిసీజెస్ ఆ ఎపాసిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లెన్స్ యూజువలీ లెన్స్ రెటినా పైన ఫోకస్ చేస్తుంది ఈ రేస్ని. అది ఒపాసిఫై అయ్యి ఆ రేస్ సరిగ్గా ఫోకస్ అవ్వకుండా ఉంటే ఆ పరిస్థితిని మనం శుక్లాల్ ఆర్ క్యాట్రాక్ట్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ అండి. అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 and above, many people lens becomes opaque, starts becoming opaque and we get cataract. అదే కాకుండా చాలా వేరే డిజీజెస్ ఉన్నాయి విచ్ కెన్ కాస్ క్యాట్రాక్ట్. లైక్ మాల్న్యూట్రిషన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు క్యాట్రాక్ట్ కూడా వస్తుంది. డయాబెటీస్ ఆల్సో క్యాట్రాక్ట్ని కొంచెం ప్రిఫోన్ చేస్తుంది అండ్ వీ కెన్ గెట్ క్యాట్రాక్ట్ ఎట్ ఎ యంగర్ ఏజ్ గ్రూప్. అలాంటి వేరే డిసీజెస్ కూడా ఉన్నాయి. హైపోకాల్సిమియా అది కూడా క్యాట్రాక్ట్ కాజ్ చేస్తుంది. థైరాయిడ్ డిసీజెస్ కూడా ఒక్కొక్కసారి క్యాట్రాక్ట్కి కారణం ఉంటుంది. కంటిలో కటకం ముదిరిపోవడానికి వెనక వయసు పెరగడం మొదలుకొని మందుల వాడకం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా సోకినప్పుడు, కంటికి గాయాలైనప్పుడు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, స్టెరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్పుడు మన కంటిలోని సహజ కటకం దళసరిగా తయారై శుక్లం ఏర్పడవచ్చు. సాధారణంగా 50-55 ఏళ్ల తర్వాత వచ్చే శుక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శుక్లాలు ఏర్పడొచ్చు, కానీ దీనికి చాలా వరకు జన్యుపరమైన వంశపారంపర్యమైన అంశాలే కారణంగా ఉంటాయి. కంట్లో శుక్లం మొదలైనప్పుడు చూపు మందగిస్తుంది. రంగుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతుంటారు. మిరమిట్లు గొలిపే కాంతిలో చూపు కష్టంగా ఉంటుంది. కటకం మధ్య భాగం శుక్లంగా మారటం వల్ల కొన్నిసార్లు తీక్షణమైన వెలుతురులోకి వెళ్లినప్పుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. కొందరిలో కటకం మధ్య భాగం బాగా దళసరిగా మారి మైనస్ పవర్ బాగా పెరుగుతుంటుంది. క్యాట్రాక్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇస్ విజన్ తక్కువయ్యేది. విజన్ తక్కువయ్యేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అది కాకుండా చాలామందికి టెస్ట్ చేసేటప్పుడు విజన్ బాగానే ఉంటుంది, కానీ నైట్ డ్రైవింగ్లో ప్రాబ్లం వచ్చింది. ఆపోజిట్ నుంచి లైట్ వస్తే దే కెనాట్ సీ ఇట్ ప్రాపర్లీ. సడన్గా లైట్ పడితే వాళ్ళకి డాజ్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్స్. దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ క్యాట్రాక్ట్. యాజ్ ఫార్ యాజ్ అలోపతి ఈస్ కన్సర్న్, there is no medical treatment for cataract. Suppose ఒక డ్రైవర్ ఉన్నారండి. డ్రైవర్ రిక్వైర్స్ డిస్టెంట్ విజన్, వెరీ పర్ఫెక్ట్ డిస్టెంట్ విజన్. ఆయనకి ఎర్లీ స్టేజ్లో కూడా క్యాట్రాక్ట్ చేయొచ్చు. అదొక పెద్ద ఆయన ఉన్నారు, ఇంట్లోనే ఉంటారు, కెనాట్ మూవ్ అవుట్. అలాంటి వాళ్ళకి మనం కొంచెం డిలే చేసి మెచ్యూర్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. కన్వెన్షనల్గా చేసే క్యాట్రాక్ట్ సర్జరీస్ ఒక 10 years బ్యాక్ వరకు సూచర్ వేసి చేసేవారు. ఇప్పుడు SICS అని స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ, బట్ మాన్యువల్ SICS is also one method of it. Nowadays, phacoemulsification has become the standard for cataract surgery. And phacoemulsification కామన్ లాంగ్వేజ్లో మనం లేజర్ అనుకుంటాం, కానీ అది యాక్చువల్లీ లేజర్ కాదు, అది అల్ట్రాసౌండ్ ఎనర్జీ అండి. Phacoemulsification is the current technique commonly used, which is quite latest, but that is not laser. కానీ ఇంకా లేటెస్ట్గా
లేజర్సే యూస్ చేస్తారు క్యాట్రాక్ట్ సర్జరీస్కి, బట్ అది చాలా తక్కువ సెంటర్స్లో ఉంటాయి, వెరీ కాస్ట్లీ అండ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఫెకోఎమల్సిఫికేషన్. సో ఇట్ ఈస్ నాట్ బికమ్ వెరీ పాపులర్ యాజ్ ఆఫ్ నౌ. కంట్లో శుక్లాన్ని తొలగించడానికి ప్రామాణికమైన మందులేవీ లేవు. దీనికి ఆపరేషన్ ఒక్కటే ఉత్తమ మార్గం. శుక్లం ముదిరే వరకు వేచి ఉండాలన్నది ఒకప్పటి పాతకాలపు ధోరణి. ఇప్పుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అల్ట్రాసౌండ్ తరంగాలతో ఫేకో ఎమల్సిఫికేషన్ పద్ధతిలో శుక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనే కృత్రిమ కటకాన్ని అమరుస్తున్నారు. కటకాల్లో కూడా ఇప్పుడు ఫోల్డబుల్, నాన్ ఫోల్డబుల్ అని, ఫోకల్, మల్టీఫోకల్ అని చాలా రకాల కటకాలు అందుబాటులో ఉన్నాయి. క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఇవాళ చాలా సురక్షితమైన విధానం. కాబట్టి ఇవాళ రోజున శుక్లాలు ముదిరే వరకు ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు. శుక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఇబ్బందికరంగా తయారవుతుంటే అప్పుడే సర్జరీ చేసుకోవచ్చు. తొలి దశలో కూడా చేయించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆప్ కేర్ ఏమంటే డ్రాప్స్ కరెక్ట్గా వేసుకునేది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంట్లో ఏది మట్టి పడకుండా నీళ్ళు పడకుండా చూసుకోవాలా ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఫర్ 30 to 40 days. దానివల్ల ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే అది ట్రీట్ చేసి చాలా కష్టం అవుతుంది. అందుకనే డాక్టర్ చెప్పే అడ్వైస్ అనుసారం కరెక్ట్గా డ్రాప్స్ వేసుకుంటూ వస్తే ఇదంతా ఉండదు. యూజువలీ క్యాట్రాక్ట్ రికరెన్స్ డస్ నాట్ అకర్, కానీ లెన్స్ వెనకాల ఒక లేయర్ పొరలాగా ఒక లేయర్ డెవలప్ అవుతుంది ఒక్కొక్కసారి, మేబీ ఆఫ్టర్ 6 months, మేబీ 1 or 2 years ఆఫ్టర్ క్యాట్రాక్ట్ సర్జరీ. దానికి చాలా ఈజీగా మనం యాక్ క్యాప్ లేజర్ అని, ఆ లేజర్తో వితిన్ 1 minute చేసేయచ్చు. చిన్న సర్జరీ లాగా ఉంటుంది, నాట్ యాక్చువల్లీ సర్జరీ, చిన్న ప్రొసీజర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్యాట్రాక్ట్ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఆఫ్టర్ 40 ఎవ్రీబడి షుడ్ గెట్ చెక్డ్ వన్స్ ఏ ఇయర్. ఆ ఏజ్ గ్రూప్లో క్యాట్రాక్ట్ ఆఫ్టర్ 40-45 క్యాట్రాక్ట్ ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఈవెన్ అర్లీ ఏజ్ గ్రూప్లో కూడా ఇది ఉంటుంది. యూజువలీ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ కంజనైటల్ క్యాట్రాక్ట్. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ఎక్కువ చెక్ చేయించుకోవాలి. ప్లస్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇఫ్ యూ సీ ఎనీ వైట్ రిఫ్లెక్స్ ఇన్ ద ఐ, అది క్యాట్రాక్ట్ అని ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి పూర్తిగా. సో ఇయర్లీ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యాట్రాక్ట్తో సహా గ్లోకోమా చెకప్ కూడా ఇంపార్టెంట్ అండి. కంట్లో శుక్లాన్ని తొలగించే సర్జరీని చేయించుకోవడానికి ముందు మధుమేహం, హై బీపీ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించడం కష్టం. అలాగే రక్తాన్ని పల్చగా చేసే ఆస్పిరిన్ తరహా మందులు వాడుకుంటూ ఉంటే వాటిని తప్పనిసరిగా ఆపరేషన్కి 2 రోజుల ముందు నుంచి మానేయాలి. విజ్ఞాన శాస్త్రం విస్తరించిన కొద్దీ మన దృష్టి మెరుగవుతోంది. అందుకు ఆధునిక శుక్లాల సర్జరీలే సాక్ష్యం.